If we let him thus alone, all men will believe on him, and the Romans shall come and take away both our place and nation. మన దేశాన్ని వారు ఆక్రమించేస్తారు రోమీయులు. మన జనములను తోడుకుంటారు వారు, లేకపోతే ఆ జనములను వారు ఆక్రమించుకుంటారు. ఆ యొక్క స్థలమును వారు ఆక్రమించుకుంటారు. కాబట్టి మనము సమస్తము కూడా కోల్పోయే పరిస్థితి రానే వచ్చింది అన్న భయముతోనూ యుద్ధ ప్రాతిపదికన వారు సన్హెడ్రిన్ సభను ఏర్పాటు చేయుటకు తలంచి ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రజల యొక్క మనోభావాలు, యూదుల యొక్క మనోభావాలు, యూదుల యొక్క ఈ యొక్క లోకానుసారమైన ఆ యొక్క ఆలోచన విధానమే ఉంది. కానీ ఆ ప్రభు మహా సృష్టికర్త, ఆయన సర్వమును ఎరిగినవాడు, సమస్తము ఆయన ఆధీనములో ఉన్నది అన్న సంగతి మాత్రం వారు గుర్తించలేదు. ఈ యొక్క సాయంకాల సమయం అందు ఆలోచన చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, పరుగున ప్రభువుకు వ్యతిరేకమైన ఆ యొక్క సన్హెడ్రిన్ సభను ఏర్పాటు చేయుటకు వారు సిద్ధపడ్డారు. యోహాను సువార్త 11:50 మన జనమంతయు నశింపకుండా ఉండునట్లు ఒక్క మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకోనరు అని వారితో చెప్పాను. ఎవరు ఈ మాట చెప్పింది? కయప అనే ప్రధాన యాజకుడు ఆ సంవత్సరము పరిపాలనలో ఉన్నాడు. యాజకుని యొక్క సీటు ఆయన పరిపాలించుచు ఉన్నాడు. ఆయన ధైర్యంగా సన్హెద్రిన్ మహాసభలో ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు అంటే, మన జనమంతయు నశింపకుండా ఉండునట్లు ఒక్క మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. ఈ యొక్క కయప ప్రధాన యాజకునికి ప్రభు యొక్క ప్రత్యక్షత అర్థమైంది. ఆయన మహాప్రభువు సర్వలోకములో ఉన్న ప్రజలను ఆయన